Okay, today I am going to speak to you regarding diabetic ketoacidosis. So జనరల్గా డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అన్కంట్రోల్ షుగర్స్, ఇంతకుముందే చెప్పాను నేను. అన్కంట్రోల్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఇట్ అగైన్ లీడ్స్ టు అన్కంట్రోల్ డయాబెటీస్ అండి. ఈ రెండు ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు చేతిలో చేసుకొని వెళ్తూ ఉంటాయి. సో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి మోస్ట్ కామన్గా అన్కంట్రోల్ డయాబెటీస్లో మనం చూసే ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. మోస్ట్ కామన్లీ నిమోనియాస్ ఉంటాయి. సో అక్యూట్ నిమోనియాస్తో కానీ అక్యూట్ యూటీఐటిస్లో ప్రెజెంట్ అయ్యి వాళ్ళకి షుగర్ ఉందని రొటీన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొంతమందికి ఆల్రెడీ షుగర్ ఉండి వాళ్ళు అండర్ డోస్ తీసుకోవడమో లేదంటే నాన్ కాంప్లైంట్ అంటే డోస్ స్కిప్ చేయడమో డోస్ సరిగా తీసుకోకపోవడం వల్ల బాడీలో షుగర్ మోతాదు పెరిగిపోయి ఈ విధంగా షుగర్ డిసీజెస్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది డయాబెటిక్ కీటోసిస్ గురించి అండి. డయాబెటిక్ కీటోసిడోసిస్ ఒక పేషెంట్కి ఉంది అనుకున్నప్పుడు పేషెంట్ ఆ లక్షణాలు చూసి ఏ విధంగా గుర్తించగలగాలి? జనరల్గా అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న పేషెంట్కి సడన్ ఆన్సెట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను లేదంటే నిమోనియాస్ లాగా వస్తూ మనిషి అంటే చూడడానికి నోరంతా ఎండిపోతుందని కంప్లైంట్ చేయడము, బాడీలో నీరు లేనట్టుగా చెప్పడము, ఆ తర్వాత వీక్నెస్గా అనిపించడము, మధ్య మధ్యలో కొంచెం యూరిన్ అవుట్పుట్ తగ్గిందని చెప్పడము, లేదా కొంచెము మనతో మాట్లాడేటప్పుడు ఆల్టర్డ్గా బిహేవ్ చేయడము, క్రమక్రమంగా కాన్షియస్ లెవెల్స్ డల్ అయిపోయి ఎక్కువగా నిద్రపోతుండడము, లేదా సెమీ కాన్షియస్ టు డ్రౌజీ అయిపోవడము, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇన్ఫెక్షన్తో పాటు బాడీలో కీటోసిస్ స్టార్ట్ అవ్వడం వల్ల కలిగే ప్రభావాల వల్ల ఈ విధంగా మనము మనిషి మత్తులోకి వెళ్ళిపోవడము, లేదంటే ఆల్టర్డ్గా మాట్లాడడము, ఆ తర్వాత అసోసియేటెడ్ రీసెంట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండటము. అండ్ ఇట్లాంటి పేషెంట్స్కి క్యాజువాలిటీకి తీసుకొచ్చి అటెండర్స్ లాస్ట్ 2 days హిస్టరీ చెప్పినప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు పికప్ దట్ ప్రాబబ్లీ ఇది ఒక డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అని ఊహించుకుంటాము. డయాబెటిక్ కీటోఅసిడోసిస్ ఉంది అంటే దాన్ని మనము ఎలా గుర్తించగలుగుతాము? సో హాస్పిటల్కి ఇందాక నేను చెప్పిన లక్షణాలతో ఒకవేళ మీరు వస్తే అక్కడ ఉన్న డాక్టరు ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఇట్లా ఉంటే లేదా మీ అటెండెంట్ హిస్టరీ అడిగి ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి తగినట్టుగా ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ చేయడము, తర్వాత బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎంత పెరిగి ఉందని చూడడానికి ఏబీజీ అని చేస్తామండి. తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి ఎక్స్రేస్, యూరినరీ శాంప్లింగ్స్ ఇవన్నీ చేస్తాము. ఇన్ఫెక్షన్ మోతాదుని చూడడానికి సిబి పైన టెస్ట్ చేస్తాము. ఇవన్నీ చేసుకొని వీటి యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని దాని ప్రకారం డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అనే ప్రాబ్లం మీకు ఉన్నట్టుగా గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఏంటనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. సో డయాబెటిక్ కీటోసిడోసిస్ని ఎలా ట్రీట్ చేస్తాము? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అన్కంట్రోల్ షుగర్స్, సో ఫస్ట్ షుగర్స్ తగ్గిస్తాము. కీటోజెనసిస్, బాడీలో కీటోసిస్ అనే బాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి వాటిని సమర్థవంతంగా బయటికి తీసేయడానికి ఫ్లూయిడ్స్ అండ్ తర్వాత డీహైడ్రేషన్ తొలగించడానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ, దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి యాంటీబయాటిక్స్ పెట్టుకుంటూ, దాని తర్వాత సెకండరీ అదర్ కాంప్లికేషన్స్ని కూడా ట్రీట్ చేసుకుంటూ వెళ్తాము. సో బేసిక్గా ఈ డయాబెటిక్ కీటోసిస్ లాంటి ప్రాబ్లమ్స్లోకి ఒక మనిషి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? ప్రాంప్ట్గా షుగర్ చెకింగ్ చేసుకోవాలి. ఎవ్రీ 3 to 6 months మధ్యలో ఒకసారి షుగర్ డాక్టర్ని కలవాలి. అండ్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తొందరగా హాస్పిటల్ని రీచ్ అయ్యి చూయించుకోవడము, లేదా ఇతర ఏమన్నా వేరేగా మీకు ఇబ్బందులు అనిపించిన డాక్టర్ యొక్క సలహా పాటించడం లాంటిది చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా షుగర్ మోతాదులో తీసుకుంటూ షుగర్ అంటే ఫాస్టింగ్ అండ్ పోస్టల్ బ్లడ్ షుగర్ స్టెప్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ డయాబెటిక్ కానీ డయాబెటిక్ రిలేటెడ్ ఎనీ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ నుంచి కానీ మనం అంటే అంత తొందరగా కాంప్లికేషన్స్కి వెళ్ళకుండా హ్యాపీగా ఉండగలుగుతాము.